కాలాన్ని గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం. పునరుద్ధాన దర్శన కాలంలో పేతురు మళ్ళీ తన పూర్వ స్థలానికి వెళ్ళి మొత్తం 7 కలిసి తిరిగి చేపల వేటకు వెళ్ళటాన్ని మనం గుర్తు చేసుకున్నాం. నిన్న పేతురు వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని గురించి కూడా మనం నిన్న ప్రస్తావన చేసుకున్నాం. ఈవేళ పేతురుతో పాటు వెంట వెళ్ళిన మరో 2 అన్నదమ్ములు, యాకోబు, యోహాను, వారిని గురించి, వారి స్వభావాలను గురించి, వ్యక్తిత్వాలను గురించి మనం విశ్లేషణ చేసుకుంటాం. పేతురుని ఎలాగూ వలల దగ్గర పిలిచాడో, లేక ఆ తీరం వెంట పిలిచాడో, అలాగే యాకోబు, యోహానులను కూడా వలల దగ్గరే పిలిచాడు. కాకుంటే యాకోబు, యోహానులు వలల దగ్గర ఒంటరిగా లేరు. వాళ్ళ నాన్నగారు జెబెదయి ఉన్నాడు, మళ్ళీ పనివారు కూడా ఉన్నారు. వాళ్ళ నాన్నను, పనివారిని విడిచిపెట్టి యేసును వెంబడించారు అని లేఖనం చెబుతుంది. అంటే పనివారున్నారు, పడవలున్నాయి, వలలున్నాయి, కొంచెం స్థితిపరులు అని మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ పేతురు ఎలాగూ తాను పిలువబడిన వలల దగ్గరకు తిరిగి వెళ్ళాడు, అలాగే యాకోబు, యోహానులు కూడా మళ్ళీ వలల దగ్గరకే తిరిగి వెళ్ళారు. వలలు ఒట్టిపోయాయి, ప్రయత్నం విఫలమైపోయింది. నిరాశతో ఒడ్డుకు చేరారు. అక్కడ పునరుత్థానుడైన క్రీస్తు వారిని పలుకరించి వారి పిలుపును స్థిరపరిచాడు. నిన్న చెప్పుకున్నది యేసు ఆంతరంగికులలో వీళ్ళు 3 ముఖ్యులు మనకు తెలుసు: పేతురు, యాకోబు, యోహాను. ఇంకంతే. వీళ్ళు 3 యేసుతో కలిసి వెళ్ళిన ప్రత్యేక సందర్భాలు 3 ఉంటాయి. వీళ్ళ 3 వెంటబెట్టుకొని ప్రభువారు తీసుకొని వెళ్ళిన సందర్భాలు 3 ఉంటాయి. యాయీరు కుమార్తె మరణ సమయంలో ప్రభువారు నాతో రండి అని పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని ఆ మరణ గదిలోనికి, లేక ఆ దేహం ఉన్న ఆ స్థలంలోనికి వెళ్తారు. వారు మరణం మీద యేసుకు ఉన్న అధికారాన్ని అక్కడ స్వయంగా చూచారు. మరణం మీద యేసుకు ఉన్న అధికారాన్ని అక్కడ చూచారు. మిగిలిన శిష్యులు ఎవరు అనుమతించబడ్డారు. 2వ సందర్భం, రూపాంతర పర్వతం మీద కూడా నాతో రండి అని వెంటబెట్టుకుని తీసుకుని వెళ్ళారు. రూపాంతర పర్వత శిఖరానికి అక్కడ ఆయన మహిమను చూచారు. మొదట మరణం మీద ఆయన అధికారాన్ని చూచారు, తర్వాత ఆయన మహిమ దర్శనాన్ని చూచారు. మహిమ దర్శనాన్ని అంటే క్రీస్తు యొక్క, లేక యేసు యొక్క దేవతత్వాన్ని ఒక క్షణం అలా చూచారు, ఆ మహిమను. 3వ సందర్భాన్ని మనం గమనిస్తే, గెత్సేమనే వనములో ఆయన వేదన చెందుతూ ఉన్నప్పుడు మిగిలిన వారినందరినీ ఆగమని
పేతురు, యాకోబు, యోహానులను మాత్రమే వెంటబెట్టుకుని కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడి నుండి ఆయన కొంచెం ముందుకు వెళ్ళాడు. వేదన సమయంలో వారిని మళ్ళీ పలుకరించాడు వచ్చి. అంటే అక్కడ వేదన చూచారు, మరణం మీద అధికారాన్ని చూచారు, ఆయన మహిమ దర్శనాన్ని చూచారు, ఆయన వేదనను, శ్రమ కంటే కూడా మరణ వేదనను చూచారు అందాం. ఎందుకంటే నా ప్రాణము మరణమగునంతగా, ఆ మాట మనం లేఖనంలో చూస్తాం. అంటే మరణం మీద యేసుకు ఉన్న అధికారాన్ని, యేసులో ఇమిడి ఉన్న సంపూర్ణ దేవతత్వ మహిమను, మళ్ళీ మానవాళి కోసం ఆయన మరణించే ముందు అనుభవించిన మరణ వేదనను, మూడింటిని కూడా వారు కళ్ళారా చూశారు. వాళ్ళకున్న గొప్ప ఆధిక్యం. మళ్ళీ వాళ్లకు జీసస్ క్యాబినెట్లో టాప్ ర్యాంకులో ఉండాలి అని కోరిక. జీసస్ క్యాబినెట్ అంటున్నాను నేను. జీసస్ క్యాబినెట్లో కొత్త మాటే మరి, భావదర్శనం. జీసస్ క్యాబినెట్లో ప్రముఖంగా ఉండాలి. నాకు హోమ్ మినిస్టర్ ఇవ్వాలి, ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వాలి. ఇది రావట్లేదురా, నేను దగ్గరే పెట్టుకున్నా. ఇంకా దగ్గర ఏం పెట్టుకునేదిరా, మాకేం అలవాట్లేదయ్యా. సరే, ఆ జీసస్ క్యాబినెట్లో ఒక హోమ్ మినిస్టర్ గానో లేక ఒక ఫినాన్స్ మినిస్టర్ గానో మాకు మంచి అధికారం ఉండాలి అని వాళ్ళ అమ్మని, అమ్మా నువ్వు వెళ్ళి అడగవే అన్నని అని పంపించారు. సరే, 2 అకౌంట్లు ఉంటాయి. మత్తయి ఏమో వాళ్ళ అమ్మగారు వెళ్ళి అడిగారు అని చెబుతాడు, మార్క్ ఏమో అసలు వీళ్ళే వెళ్ళి అడిగారు అని చెబుతాడు. మనం ఇలా అనుకుందాం, అనుకోవటమే, ప్రామాణికం కాదు. ముందు వీళ్ళే వీళ్ళు అడుగుంటారేమో, అన్నా నాకు హోమ్ మినిస్టర్ ఇవే, నాకు ఫైనాన్స్ మినిస్టర్ ఇవే, కుడి పక్కన ఎడం పక్కన ఉంటాం అని అడుగుంటారు. ఆయన కాదు అనేసరికి అమ్మ నువ్వన్నా చెప్పవే అని మళ్ళీ వాళ్ళమ్మని బ్రతిమలాడి ఉంటారు. వాళ్ళమ్మ కూడా వెళ్ళి. ఇక్కడ ఒక అద్భుతమైన మార్మిక సత్యాన్ని మనం గమనించాలి. వారు సింహాసనాన్ని ఆశించారు, లేక అధికారాన్ని ఆశించారు. సింహాసనాన్ని ఆశించారు. ప్రభువారు చెప్పిన సమాధానం నిన్న మనం మాట్లాడుకున్నాం. పేతురు గురించి మాట్లాడుకుంటూ అసలు ఏమైనా పొంతన ఉంటుందా? నేను చెప్పుకున్నాం కదా, అరే నేనంటే ఇష్టమేనా అని వీడిని అడిగితే వీడేమంటాడు, నీ తెలీదయ్యా అన్నాడు. నీకు తెలుసు ప్రభు అని అనలా, నీ తెలీదయ్యా అన్నాడు. ఎందుకంటే వాడు పెద్దోడు కదా, పేతురు లెక్కల పెద్దోడు కదా. అప్పుడు ఏమనాలి, ఏం తెలుసురా ఏందిరా అని అన్నాడు కదా. అసలు ఏమనలా, నా మందనగా అంటే ప్రభువారి సమాధానాలు అసలు అర్థం కావు. ఆ సంభాషణ ఎటు నుంచి ఎటు వెళ్తుందో కూడా తెలియదు. నీ కుడి ప్రక్కన నీ ఎడం ప్రక్కన మాకు క్యాబినెట్ పొజిషన్స్ ఇవ్వు అని అడిగితే, వీళ్ళు సింహాసనాన్ని చూస్తే ఆయన పాత్రను చూపించాడు. వేదన పాత్రను, మరణ పాత్రను, శ్రమ పాత్రను చూపించాడు. అప్పటికి శ్రమానుభవాన్ని వీరు సందర్శించలేదు. యేసుతో 3 సార్లు వెళ్ళారని చెప్పాం కదా. మొదటిసారి మరణం మీది అధికారాన్ని వారు స్వయంగా చూచారు. రెండోసారి మహిమ దర్శనాన్ని వారు వీక్షించారు. మరణ వేదనను వారు చూడలా. అందుకని
పాత్రను గురించిన అవగాహన వీళ్ళకి లేదు. మరణ పాత్ర అనేది వీళ్ళకి తెలియదు, వీళ్ళు చూడలా. వీళ్ళు చూచిందంతా రెండే, ఆయన జీవాధిపతి, మరణ అధికారి, మరణాన్ని శాసించగలిగిన అధికారి, మళ్ళీ మహిమాన్వితుడైన తేజోమూర్తి. ఇవి అందుకని వీళ్ళిద్దరూ అవాడిగారు. కానీ ఆయన ఏమన్నాడు, నా పాత్రలో మీకు పాలి భాగాన్ని ఇస్తాను అన్నాడు. ఏదైతే నేను క్యాబినెట్లో ఉంటే చాలు, వీళ్ళకి తెలియదుగా ఏమైతేమి. ఏ క్యాబినెట్లో ఉండడం కోసం అంతే కదరా, కమిటీలో ఉండడానికి ఎన్ని పదవీలు చేస్తారు, క్యాబినెట్లో ఉంటే చాలు అని చెప్పి, ఏం పర్లేదయ్యా మేము తాగుతామయ్యా, ఒరే నువ్వు తాగినా కానీ అధికారం నా దగ్గర లేదు పొండ్రా అని వాళ్ళని పంపించేశారు. అంటే వారు అధికారాన్ని ఆశించారు, లేక స్థానాన్ని కోరుకున్నారు. ఈయన పాత్రను వారి ముందు నిలిపి ఉంచాడు. మరొక లక్షణాన్ని కూడా చూద్దాం. వీళ్ళు ఉరుము కుమారులు, బోయనెర్గెస్ ఉరుము కుమారులు. అంటే అస్సలు వాళ్ళు కేకలేస్తే ఉరుములు ఉరిగినట్టు ఉంటాయి. అండం ఉరుము కుమారులు, ఉరుము కుమారులు. అసలు అంటే యేసుతో వారికి ఉన్న చనువు, యేసును ప్రేమించే ఆ అవిభాజ్యమైన ప్రేమ, అంటే ఎంత ప్రేమో యేసు అంటే. ఆయన మీద ఈగ వాలనివ్వరు, ఒక మాట పడనివ్వరు. సమరయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు యేసును చేర్చుకోను అని అంటే, ప్రభు వారి దగ్గరికి వచ్చి ఈ మాటలు మాట్లాడారు. అక్కడ ఎన్ని మాటలు మాట్లాడి ఉంటారు కదా. అరే మీ చర్చిలో మీటింగ్ పెట్టుకుంటానంటే ఓ అన్నాడు అనుకో ఈడు, నీ సంగతి తేలుస్తాను ఏమనుకుంటున్నావు అని. అక్కడే సమరయ్యలో ఎన్ని మాటలు మాట్లాడారు. ఆ కసి, ఆ ఆవేశం అంతా తీసుకొని ఏం అర్థం కాక వాళ్ళు కూడా గట్టిగానే సమాధానం, పావాయా ఏంది అని వాళ్ళు కూడా గట్టిగానే సమాధానం చెప్పుంటారు. అసలు మీకు మాకు సంబంధం ఏంది, మీ జాతి ఏంటి మా జాతి ఏంటి, మేము సమరయులమి, మీరు యూదులు, మీరేగా మమ్మల్ని అంటరానోళ్ళని నెట్టి అవతల పడేసి మళ్ళీ మా దగ్గరికి రావడం ఏంది పోండి అని ఎవడో గట్టిగా ఉద్యమకారుడు ఎవడో ఉండుంటాడు అక్కడ. వాడు గట్టి సమాధానం చెప్తే వీడికి ఏం అర్థం కాక ప్రభు దగ్గరికి అసలు ఏందంట, వాళ్ళ సంగతి ఏందంట, నువ్వు ఊరు తగలబెడతానన్నాడు. నేను అంతే అంటాను, ఎందుకంటే ఆకాశము నుండి అగ్నిని కురిపించగలిగిన శక్తి యాకోబు యోహానుకి ఉన్నదా? చేపలు పట్టేవాళ్ళరా అంటే, చేపలు పట్టేవాళ్ళు అంటే చిన్నోళ్ళు అని కాదు, చేపలు పట్టేవాళ్ళు గలిలయ వాసులు. అంటే అలా రాసుకున్నారేమో నాకు అర్థం కాదు. అంటే అసలు నువ్వు అను మా ముఠాన్ని మొత్తాన్ని తీసుకొని వెళ్ళి తగలబెట్టొద్దాం ఆ ఊరు అంటే, నా భాషలో చెప్పాలంటే అంత బలుపు, అంత కసి, అంత ఆవేశం. కానీ ఎవరి కోసం? ప్రభువు కోసం. అది ఆయన మీద మాట పడనివ్వరు, ఆయన మీద మాట పడనివ్వరు. ఆయనకి ఏదైనా అయితే తట్టుకోలేరు, వాళ్ళ స్వభావం అది. ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు అన్నమాట, లేఖనంలో చెప్పే ప్రత్యక్ష సాక్ష్యాలు ఇవన్నీ. పరోక్ష సాక్ష్యం, ఐతిహ్య సాక్ష్యం అంటే ఇది లేఖనం ఖచ్చితంగా ధృవీకరించదు, కానీ సంప్రదాయం అలా చెబుతూ ఉన్నది కాబట్టి లేఖనానికి సరిపోల్చుకుని మనం చెబుతాం. ప్రధాన యాజకుని ఇంటికి వెళ్ళాడు, ప్రధాన యాజకునికి నెలవైన వాడు అనే మాట ఉంటుంది. అయితే అక్కడ వేరొక శిష్యుడు అని ఉంటుంది, కానీ యోహాను అనే మాట ఉండదు. వేరొక శిష్యుడు. యోహాను సువార్తలో కూడా
వేరొక శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు అనే ఉదాహరణలు ఉంటాయి. కాబట్టి అది కూడా యోహానని సంఘపితరులు నిర్ధారించారు. కాబట్టి ఐతిహ్యం, సంప్రదాయం చెబుతుంది. అంటే అసలు అపోజిషన్ లాబీలోకి వెళ్ళగలిగిన, ఇది మామూలుగా చెప్పుకుంటాం కానీ తృణమూల్ కాంగ్రెస్ వాడు వీడు బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చాడు. రెండు అంతే కదరా. అసలు పచ్చగడ్డేస్తే బగ్గుమనే పార్టీలు రెండు. తృణమూల్ కాంగ్రెస్ వ్యక్తి యోహాను, బీజేపీ సద్దుకైలు, స్వర్ణ దేవాలయ వ్యవస్థ ప్రధాన యాజకుడు. మళ్ళీ పరిస్థితి ఏంది? మమతా బెనర్జీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి బీజేపీ హెడ్ క్వార్టర్కి తీసుకెళ్తే యోహాన్ అక్కడ నేరుగా వెళ్ళిపోయాడు. అసలు మామూలు లాబీనా? రానిస్తారు ఎవరన్నా? మామూలు లాబీనా? అక్కడ మళ్ళీ రాసింది ఏంటంటే ప్రధాన యాజకునికి నెలవైన వాడు. అంటే యోహాను స్ట్రాటజీ అర్థం కాదు. నిజంగా మనం ఏదో చదువుకుంటా వెళ్తాం కానీ అర్థం కాదు. ఇంకొకటి, పేతురు యాకోబు తర్వాత పేతురు యోహాన్లను మనం తక్కువ అంచనా వేయకూడదు. ఉద్యమంలోనికి దూసుకొని వెళ్ళగలిగిన వాళ్ళు, పారిపోయినోడు కాదు, ఉద్యమంలోనికి దూసుకొని వెళ్ళగలిగిన వాళ్ళు. పేతురు ఎంత ధైర్యవంతుడా! ప్రధాన యాజకుని సేవకుని చెవిని తెగనరికి మళ్ళీ ఆ స్థావరంలోకి వెళ్తాడా? మనం వెళ్తాం అబ్బాయి, నేనైతే వెళ్ళను, ఎందుకు వచ్చిన గొడవ, నేనైతే వెళ్ళను. ఎంత తెగింపు, ఎంత తెగింపు. మళ్ళీ యోహాను మళ్ళీ ఏంది? ఎవరినైతే బందీగా పట్టుకున్నారో వాళ్ళ పిన్నమ్మ కొడుకు బంధువు. అయినా వెళ్ళాడు. సో వీళ్ళు పోరాటం లోపలికి, అగ్ని కొలిమిలోనికి కూడా వెళ్ళటానికి సంసిద్ధపడిన వ్యక్తులు అక్కడికి వెళ్ళారు. ఇన్ని చేసినా పేతురు వెంట కట్టగట్టుకొని నడిపించు నానావా అనుకుంటా వెళ్ళిపోయారు. నడిపించు నానావా అని పాడుకుంటా ఆనందంగా వెళ్ళిపోయారు. వైఫల్యంలో నుంచి మహావైఫల్యంలోనికి నెట్టబడ్డారు. శిలువ వైఫల్యంలో నుంచి సాగర వైఫల్యంలోనికి నెట్టబడ్డారు. వాళ్ళ నైపుణ్యం ఏమైందో, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభువుకి. నైపుణ్యం ఏమైందో తెలియదు. అంటే వైఫల్యంలో నుంచి మరో వైఫల్యానికి. ఇక 7 క్యాబినెట్ మినిస్టర్స్ పడవలో, 7 కమిటీ మెంబర్స్. అన్నా లోకన్నా నేను చెప్పాను కదన్నా వద్దులే అని అంటాడు వీడు. నువ్వు చెప్పేది పేతురుండి కాదులే అబ్బాయి, ఒక ట్రైల్ వేద్దాం అనుకున్నాము. అంటే వైఫల్యమే. అక్కడ వైఫల్యంలో నుంచి మహావైఫల్యంలోనికి నీవు నెట్టబడినప్పుడు అక్కడ మళ్ళీ పిలుపు యొక్క ప్రతిధ్వని, లేరా నా మందని మేపు, నా మందన కాయ ఆయనతో చెప్పాడు. మళ్ళీ యోహాన్తో డైరెక్ట్ సంభాషణ లేదు. ఇప్పుడు కమిటీలో అందరికి పడదరా, బయటికి అట్ట కనపడతారు. ఎరా విలియమ్స్, అది
నువ్వు వాడు దూరంగా ఉన్నావు. కమిటీలో 7 నిలబడి వరుసన ప్రైజ్ అండ్ వర్ష్ చేయమంటే బ్రహ్మాండంగా చేస్తాడు. ఎవడు మైక్ వాడదే. ప్రైజ్ అండ్ వర్షిప్లో కూడా మైకుల పోటీ, మైకుల ధ్వని, మ్యూజిక్ కాదు. వీడు సాకి ఎత్తుకుంటే వాడు ఇంకోటి ఎత్తుకుంటాడు. మనం చూస్తూనే ఉంటాం రా. 12 మంది క్యాబినెట్లో అందరూ ఒకలాగా ఉండరు. అసలు ఈ సంభాషణ చూడు. అంటే నేను మానవ బలహీనతని ప్రభువారు మహిమాన్వితమైన సాక్ష్యంగా ఎలా మారుస్తాడో అందుకని ఇంత డ్రామాటిక్గా నేను చెబుతా ఉన్నాను అన్నమాట. ఇందాక నేను పిలిచాను కదా, ఎరా నేనంటే ఇష్టమేనా అన్నాను. అని తెలుసు కదయ్యా అన్నాడు వాడు. అరే పోరా నా మందన మేపురా అన్నాను. మళ్ళీ అడిగారు. మళ్ళీ అదేమాడు నీ తెలుసుగా అన్నాడు. నా మందన గాయరా. మందన మేపడం, మందన గాయటం అంటే ఎంత సంతోషపడాలి. వీడికి అసలు అబ్బా అని సంతోషం వేసి వెనక్కి తిరిగి చూస్తే యోహాను వస్తామన్నాడు. నీ పదవి నీకు వచ్చింది కదరా, వాడి గొడవ నీకెందుకు, వాడి సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. దీవెనలో కూడా బలహీనత చూడు. దీవెనలో కూడా అద్భుతమైన పునరుద్ధాన దర్శన అనంతర తొలి దీవెనను అందుకున్నవాడు పేతురు. వెనకొస్తుంటే ఆ శిశువు సంగతి ఏంది, వాడి సంగతి ఏంది, నీకెందుకురా. అప్పుడు ఆయన కోపుతున్నాను, నీకెందుకు, నేను వచ్చిందాక ఆడు బతుకుతాడు. యోహాను పేతురు గురించి తెలుసు, కానీ యాకోబు గురించిన ఒక్క మాట మనకి పేరు తప్ప ఏమీ తెలియదు. మహామౌనం, లేఖన మౌనం, మహామౌనం, లేఖన మౌనం. నేను చెబుతానే, ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్లో జాన్ చక్రవర్తి ఉన్నాడు. ఏడురా ఉన్నాడు, రాడు జాన్ చక్రవర్తి ఉన్నాడు. వాడు అసలు ఏం అర్థం కాడు జనాలకి. వాడిని చూస్తే వాడు ఏందోలే, వాడు దారి అనుకుంటాడు. వాడు 3 ఏళ్ళు కాలిఫోర్నియాలో ఉన్నాడు, ఉద్యోగం చేశాడు. యూనో అమెరికాలో కాలిఫోర్నియా అనే ఆ పట్టణంలో 3 సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు వాడు. ఎవరికైనా తెలుసా? చాలా మందికి తెలియదు. కాలిఫోర్నియా, మామూలు కాదు, కాలిఫోర్నియా అది ఎట్లుంటుందో. అక్కడ 3 ఏళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు వాడు, మామూలు జాబ్ కాదు. వాడు ఇప్పుడు ఇదేంది కవర్లు తీసుకొని ఇన్విటేషన్ తీసుకొని వెళ్ళి, అయ్యా మీటింగ్ అయ్యా. వాడి సంగతి తెలియదు మనకి నిజంగా. వాడు యాకోబు ఏం చేశాడో తెలియదు. సరే, అరే ఇది వర్తించదు, తర్వాత చెప్పేది వర్తించదు, ఎందుకంటే అది మంచిది కాదు, అందుకని అది వినబాకు. అందరికంటే మొట్టమొదట హతసాక్షి అయిన వాడు యాకోబు. తలగొట్టి చంపి తర్వాత పేతురుని పట్టుకున్నారు. అంటే ఎంత యాక్టివిస్ట్ అయితే, ఎంత యాక్టివ్గా పనిచేస్తే అతని మీద టార్గెట్ చేసి ఉంటారు. అతని గురించి ఏం తెలియదు, అతని గురించి ఎవరు రాయలా. కానీ తొలి హతసాక్షి యాకోబు. ఎవరు? ప్రభువు మరణం మీద అధికారాన్ని ప్రదర్శించినప్పుడు చూచినవాడు, ప్రభువు మహిమ దర్శనాన్ని కళ్ళారా చూచినవాడు, ప్రభువు మరణ పాత్రను దర్శించినవాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. నిన్నేం చెప్పుకున్నాం అంటే, పేతురు
ఎవడొచ్చినా రాపోయినా నేను వస్తాను, చావు దాకా నీతో వస్తాను అని అన్నాడు. అన్నవాడు కొంచెం ఇదైనా మాట నిలబెట్టుకున్నాడు. తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. నేను చెప్పాను కదా, బహుశా నా జీవితం ధన్యమైంది, నా ప్రభువుకి నేను ఇచ్చిన మాట నేను ఇవాళ నెరవేర్చుకుంటున్నానని ఆనందంగా మరణించుంటాడు. నా పాత్రలోనిది మీరు త్రాగుతారా అని ప్రభువు అడిగితే తాగుతామయ్యా అని ఇద్దరు అన్నారుగా. నా పాత్రలోని మీరు తాగుతారా అంటే తాగుతాము అని అంటారు. యాకోబు తాగాడు. యాకోబు మాటని నిలవబెట్టుకున్నాడు. వాడు ఎక్కువ కాలం బ్రతికుంటే నీకేంది అని చెప్పి వీడిని గద్దించాడుగా. యోహాను అందరికంటే అధిక సంవత్సరాలు జీవించాడు. మరణ పాత్రలోనికి వెళ్ళినా తప్పించబడ్డాడు. అయితే లేఖనం తెలియదు, ఇది కాగే నూనెలో వేశారు అని సంఘపిత్రుడు 2వ శతాబ్దానికి సంబంధించిన సంఘపిత్రుడు తన లేఖలో రాశాడు. లేఖనంలో లేదు, ఇది సంప్రదాయం లేకపోతే ఐతిహ్యం. బట్ నమ్ముతున్నాం మనం. ఐతిహ్యం సంఘపిత్రులు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటను మనం నమ్ముతున్నాం. అతను మరణ పాత్రలోకి దించబడ్డాడు. కానీ దేవుని వాగ్దానం ఉంది, నేను వచ్చిన దాకా వాడు ఉంటే నీకు అదేంటి అని, అది అతన్ని తప్పించింది. ఆవేశాన్ని ఇది నువ్వను ఊరు తగలబెడతాం అనే ఆవేశాన్ని ఊరూరు తిరిగి సువార్త ప్రచారం చేసే అద్భుత శక్తిగా మార్చాడు. ఉరుము స్వరాన్ని సువార్త స్వరంగా మార్చాడు. వాళ్ళది ఉరుము స్వరం, కానీ ఉరుము స్వరాన్ని సువార్త స్వరంగా మార్చాడు. అధికార కాంక్ష, అధికారం, నీ క్యాబినెట్లో మాకు ఈ అధికారం ఏమని అడిగే అధికారాన్ని హతసాక్ష్యం దాకా తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు అధికారాన్ని కోరుకున్నారు, హతసాక్షిగా నువ్వు ఉండాలి అని అన్నారు. అది క్రైస్తవ విశ్వాసం. మనం అనుకునేది ఒకటి, ఆయన చిత్తం ఒకటి, జరిగేది ఒకటి, దాని ఫలితం. సో పునరుద్ధాన దర్శన కాలం అస్పష్టంగా ఉంటుంది బైబిల్లో. అంటే అసలు దాని గురించి ఎవరు ఏమో రాయరు. ఎందుకు రాయలేదో మనకైతే తెలియదు. కానీ ఎంత రూపాంతరం జరిగిందో, ఆ 40 రోజుల్లో ఎంత రూపాంతరం జరిగిందో, ఎంత అంతర్మథనం జరిగిందో. ఎట్లయితే ఆరోహణమయ్యాడు, అందరూ కట్టకట్టుకుని యెరూషలేముకి వెళ్ళారు, 10 రోజులు కనిపెట్టుకున్నారు, వాగ్దానాన్ని పొందారు, ప్రపంచాన్ని తల్లక్రిందులు చేశారు. థ్యాంక్ యూ.